నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నకిలీ మద్యం తయారీ ఈ కుంభకోణం ఏదైతే ఉందో అది రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇందుకు కర్త కర్మక్రియ అయినటువంటి జోగి రమేష్ ఆర్థిక లావాదేవీలు చూస్తే సిట్ అధికారులు ముక్కు మీద వేలేసుకున్నారు. అంటే ఈ నకిలీ మద్యం తయారీ అనేది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏఎన్ఆర్ బార్లో, ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బారు అంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడు కదా, అద్దేపల్లి జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఏఎన్ఆర్ బార్లో 2019 నుంచే వీళ్ళు నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి ప్రతిఫలంగా ఎన్నికలకు ముందు జోగి రమేష్ అకౌంట్లలోకి 1,18,00,00,000 రూపాయలు లంచం రూపంలో, అంటే మేము ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి సప్లై చేసుకుంటాము, మీరు మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకు లంచం రూపంలో జోగి రాము ద్వారా ఒక 45 లక్షలు, అదేవిధంగా రమేష్కు చెందినటువంటి స్వర్ణ డెవలపర్స్ అనేటువంటి ఒక ఖాతాలోకి, ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్లోకి 73 లక్షల వరకు జమ చేశారు. నకిలీ మద్యం కేసులో సిట్ అభియోగ పత్రం. ఇక్కడ చూడండి, జోగి రమేష్కు 1,18,00,000 రూపాయల లంచం, జోగి రాము ద్వారా 45 లక్షలు, రమేష్కు చెందిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 72.90 లక్షల జమ. ఈ డబ్బులు మొత్తము ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ స్వర్ణ డెవలపర్స్ కావచ్చు జోగి రాముకు ఇచ్చినటువంటి డేటుకు 2 రోజుల ముందు ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఈ అకౌంట్లలోకి వేసినట్లు తెలుస్తోంది. ఇదే కాదు, జోగి రమేష్ 2019 నుంచి 2024-25 వరకు మొత్తం 18.68 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుమానాస్పదంగానే కనపడుతున్నాయి. ఒక పని కాదు మనోడు చేసిండేది. ఈ నకిలీ మద్యం తయారీ అనేది చాలా చిన్న స్కాము, ఇంకా పెద్దవి చేసినాడు. అవన్నీ ఒక్కొక్కటి బయటపడతా ఉంది. చూడండి, వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి విడతల వారీగా 1.18 కోట్లు ముట్టిందని సిట్ తేల్చింది. ఇప్పుడు జోగి రమేషే చెప్పాలి, జనార్దన్ రావుని నేను ఎప్పుడు చూడలేదు, జనార్దన్ రావు నాకు ఎవడో కూడా తెలియదు అని ఈయన చెప్తా ఉంటాడు కదా. మరి తెలియని వ్యక్తి దగ్గర నుంచి 1,18,00,000 రూపాయల అకౌంట్లోకి ఎలా వచ్చింది? అంటే బీసీ బిడ్డ కాబట్టి, నేను బీసీ బిడ్డను, నేను గౌడ బిడ్డను, రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను కేసుల్లో ఇరికించానని చెప్పుకొని తిరిగేటువంటి జోగి రమేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలి. 1,18,00,000 రూపాయలు ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి ఈయన అకౌంట్లోకి వేస్తాడా? అదొక్కటే కాదు, దాదాపు 18.68 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఏవైతే ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ స్వర్ణ డెవలపర్స్ ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి అన్ని ట్రాన్సాక్షన్ల మీద అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఏదో చేయబోయి ఏదో చేసి ఇరుక్కున్నాడు మన జోగి రమేష్. ఇక్కడ చూడండి, జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా 45.06 లక్షలు అందజేయగా మరో 72.90 లక్షలను స్వర్ణ డెవలపర్స్ జోగి రమేష్ సొంత సంస్థ. మళ్ళా ఏమన్నా అంటాడు, నాది కాదు ఆ కంపెనీ, అద్దేపల్లి జనార్దన్ రావు నాకు ఏ విధంగా తెలియదు అంటాడు. ఇప్పుడు స్వర్ణ డెవలపర్స్ అనేటువంటి సంస్థ నాది కాదని కూడా అంటాడేమో మళ్ళా. ఇక్కడ చూడండి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది. అంటే ఏఎన్ఆర్ బార్లో, అంటే ఏఎన్ఆర్ బార్ అంటే ఏంది? జోగి రమేష్ ప్రమేయంతో నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసినటువంటి ఏఎన్ఆర్ బార్కు సంబంధించినటువంటి ఖాతాల్లో నుంచి స్వర్ణ డెవలపర్స్ ఎవరిది? జోగి రమేష్ సొంత సంస్థకు డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ స్వర్ణ డెవలపర్స్ నుంచి జోగి రమేష్ ఎలక్షన్స్కు ముందు తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లింపులు చేసుకుని తర్వాత ఓట్లు కొనుగోలు చేశాడు. ఇదన్నమాట అసలు విషయము. ఇక్కడ చూడండి, 18.68 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్లో జోగి రమేష్ బ్యాంకు ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 33 లావాదేవీల ద్వారా 18.68 కోట్లు జమ అయ్యాయి. అసలు ఏం వ్యాపారం చేస్తా అన్నాడు, ఏం ఉద్యోగం చేస్తా అన్నాడు, ఏం ఊడబెక్కుతా అన్నాడు అంటే కేవలము వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరం ఉన్నాడు, తర్వాత మంత్రిగా
మంత్రిగా అయ్యాడు. సో మంత్రిగా ఎలా అయ్యాడు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీ దగ్గర గుడ్ విల్ కొట్టేసి సో మంత్రి అయితే అయ్యాడు. సరే అయితే అయ్యాడు, గమనున్నాడా? సో మొత్తం ఇట్లాంటి దందాలు చేశాడు. సో మొత్తం 18.68 కోట్ల రూపాయలకు తన అకౌంట్లోకి, తన కంపెనీ అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి లెక్కపత్రమే లేదు. అసలు ఎందుకు వేసారో కూడా తెలియలేదు. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి చెక్కులు ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారా 2021 నవంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య 5.61 కోట్లు జమ అయ్యాయి. ఇవి అసాధారణంగానే ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకులోని రమేష్కు సంబంధించిన మరో ఖాతాలో 3.81 కోట్లు జమ అయ్యాయి. రమేష్ ఆదేశించారు, రాము తీసుకున్నారు. అంటే వాళ్ళ తమ్ముడికి ఇవ్వమని చెప్పాడంట. సో ఈ స్వర్ణ డెవలపర్స్ అంటే ఎవరిదంటే మన జోగి రమేష్ యొక్క సొంత సంస్థ. అలా విత్డ్రా చేసి ఇలా జమ. స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డబ్బులు జమైన ప్రతి సందర్భంలోనూ అంతకు కొద్ది రోజుల ముందే ఏఎన్ఆర్ బార్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో అదే ఏఎన్ఆర్ బారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లిక్కర్ కుంభకోణం పక్కన పెట్టండి, కల్తీ మద్యం పక్కన పెట్టండి, నకిలీ మద్యం తయారు చేసి వీళ్ళే తయారు చేసి చీప్ లిక్కర్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సరఫరా చేసినట్లు తెలుస్తూ ఉంది. సో జోగి రమేష్ కేవలము హెల్ప్ చేసిన దానికే 1,18 లక్షల రూపాయలు లంచం ఇస్తే, అంటే ఒకసారికి సో ఎన్ని కోట్ల రూపాయలు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఎన్ని ఊర్లకు పంపించారు, ఎన్ని వైన్ షాపులకు సప్లై చేశారు, ఎంతమంది పేదల పొట్టగొట్టారో ఒకసారి చూడండి. సో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో డబ్బులు జమైన ప్రతి సందర్భంలోనూ అంతకు కొద్ది రోజుల ముందే ఏఎన్ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి అద్దేపల్లి జగన్మోహన్ రావు వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా అయ్యాయి. 2022 జూన్ 20, 28, సెప్టెంబర్ 1, 2024 మార్చి 5వ తేదీల్లో ఏఎన్ఆర్ బార్ బ్యాంక్ ఖాతా నుంచి అద్దేపల్లి జనార్దన్ రావు 42.20 లక్షలు విత్డ్రా చేశారు. 2022 సెప్టెంబర్ 5, 13, 15, 21, 2024 మే 28 తేదీలో స్వర్ణ డెవలపర్స్ ఖాతాల్లోకి 46 లక్షలు జమ అయ్యాయి. 2022 ఫిబ్రవరి 9, జూన్ 20, జూలై 21, 2023 మార్చి 14, 21 చెప్తా పోతా ఉంటే మొత్తమే అనుమానాస్పద ట్రాన్సాక్షన్సే జరిగాయి. జోగి రమేష్కు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో అది వ్యక్తిగత ఖాతాలైనా కంపెనీ ఖాతాలైనా అన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్లే జరిగాయి. దాదాపుగా 19 కోట్ల రూపాయల అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు అయితే సిట్ అధికారులు బయటపెట్టారు. మొత్తం 13 మందిపై అభియోగ పత్రం. స్వర్ణ డెవలపర్స్ నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాల్లోకి, స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి పోరంకిలోని కరూరు వైశ్య బ్యాంక్ బ్రాంచ్లో జోగి రమేష్ పేరుట ఉన్న ఖాతాలోకి 2024 మే 1 నుంచి 9 మధ్య 25 లక్షలు జమ అయ్యాయి. ఇదే ఖాతాలోకి మరో 15 లక్షలు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఖాతాలో నుంచి జమ అయ్యాయి. ఎన్నికలకు ముందు ఈ డబ్బంతా వెళ్ళింది జోగి రమేష్ బాబాయ్ పేరిట పడమట బ్రాంచ్లో ఉన్న మరో బ్యాంక్ ఖాతాలోకి స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి 52.60 లక్షలు జమ అయ్యాయి. అంటే ఎలక్షన్కు ముందు సో ఇతను హెల్ప్ చేశాడు. ఇతను మంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రావుకు ఆర్థికంగాను, అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నాము కాబట్టి నీకు ఎటువంటి రైడ్ జరగదు, నీకు ఇష్టారాజ్యంగా నువ్వు నకిలీ మద్యం తయారు చేసుకో, అమ్ముకో, కానీ నాకు ఎన్నికలకు ముందు నా కమిషన్ నాకు ఇచ్చే అని చెప్పి 1,18 లక్షల రూపాయలు జనార్దన్ రావు నుంచి ఏఎన్ఆర్ బార్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాల్లో నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలు మరియు స్వర్ణ డెవలపర్స్ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. సో నకిలీ మద్యం తయారు చేపించి దాన్ని పేదల దగ్గర తాగించి దాని ద్వారా వచ్చినటువంటి కమిషన్ల డబ్బులతో మళ్ళీ ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి కలలు కన్నాడు. సో మొత్తానికి బొక్కా బోర్లా పడ్డాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నకిలీ మద్యం తయారీ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి పట్టుకునింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదటి రోజు నుంచే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏఎన్ఆర్ బార్లో కల్తీ మద్యాన్ని జోగి రమేష్ నేతృత్వంలో తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.